హలో అండి, ఇది వచ్చేసి నైట్ పులిహోర కలుపుతున్నానండి. నైట్ లంచ్లోకి పులిహోర కావాలని కూర్చున్నారు మా పిల్లలైతే. వాళ్ళ కోసం కలుపుతున్నాను అనమాట. పొద్దున్నే టిఫిన్ లాగా చేస్తానంటే అస్సలు కుదరదు, ఇప్పుడే కావాలని కూర్చున్నారు. వాళ్ళ కోసం అయితే చూడండి సింపుల్గా రెడీ చేసేస్తున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని దాకా పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నానండి. దాంట్లోకి వచ్చేసి తాలింపులు వేసుకున్నాను. తాలింపులని పల్లీలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మేము ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటాం, అందుకని మేము అవే ఎక్కువ వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇచ్చేసి 3 నిమ్మకాయలు తీసుకున్నాను, ఆ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. అన్నం వండేసేసి ఇలా ఆరబెట్టుకున్నానండి. పులిహోరకి రైస్ చల్లారితే చాలా బాగుంటుంది, అందుకని అందులోకి వచ్చేసి కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను అనమాట. కొంచెం క్యారెట్ తురుము వేసి తగినంత సాల్ట్ వేసుకొని నిమ్మరసం మొత్తాన్ని కూడా అందులో కలిపేసేసి ఈ లోపల తాలింపు కూడా చల్లారిపోయిందండి. తర్వాత రైస్ మొత్తాన్ని కలుపుకొని తర్వాత తాలింపు కూడా అందులో వేసుకొని బాగా కలుసుకునేలా కలుపుకుంటే పులిహోర రెడీ. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.